ఆ చిన్న దేశాన్ని మేము కొనేయాలని అనుకున్నాం. భారత్ అప్పుడే అక్కడికి ఎలా వెళ్ళింది? ప్రపంచం వైపు ఒక్కసారి నిశితంగా చూడండి. అమెరికా, చైనా, రష్యా మరియు జపాన్ వంటి గ్లోబల్ సూపర్ పవర్స్ ప్రపంచంలోని వేర్వేరు మూలాల్లో తమ సైనిక శక్తిని, అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నామా అనే భయం అందరిలోనూ ఉంది. కానీ హఠాత్తుగా ప్రపంచ దేశాల నిఘా వర్గాల చూపులు, ముఖ్యంగా బీజింగ్లో కూర్చున్న చైనా టాప్ మిలిటరీ వ్యూహకర్తల కళ్ళు హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న చుక్కపై ఎందుకు నిలిచిపోయాయి? ఒక దేశం ఎంత చిన్నదంటే దానిని వరల్డ్ మ్యాప్లో వెతకడానికి మీకు ఖచ్చితంగా ఒక భూతద్దం కావాలి. కానీ ఆ చిన్న ద్వీప దేశం ఈరోజు గ్లోబల్ జియోపాలిటిక్స్ యొక్క మొత్తం పవర్ బ్యాలెన్స్ను తలకిందులు చేయడానికి సిద్ధమైపోయింది. అసలు ఏం జరిగింది? ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మహాశక్తి భారతదేశ అత్యున్నత నాయకత్వం తన మిగతా గ్లోబల్ ఎజెండాలన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం కొన్ని లక్షల జనాభా ఉన్న ఆ చిన్న దేశంలో 3 రోజుల పాటు ఎందుకు డేరా వేసింది? ఇది కేవలం ఒక సాధారణ దౌత్య పర్యటన, లేక సముద్రపు లోతుల్లో ఒక భారీ చక్రవ్యూహం సిద్ధమవుతోందా? ఆ చక్రవ్యూహం శత్రువులకు తెలిసేలోపే వారు అందులో పూర్తిగా చిక్కుకుపోవడం ఖాయమా? అసలైన సస్పెన్స్ ఇక్కడి నుంచే మొదలవుతుందండి. మన అంతర్జాతీయ రాజకీయం లేదా జియోపాలిటిక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు విషయాలు పైకి ఎలా కనిపిస్తాయో లోపల అలా అస్సలు ఉండవు. జూన్ 27 నుండి 29, 2026 వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో ఉన్న ఆ దేశం పేరు సీషెల్స్. ఫ్రెండ్స్, ఇది ఏ రకమైన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది తెర వెనక నడిచిన ఒక మైండ్ బ్లోయింగ్ మిలిటరీ మాస్టర్ స్ట్రోక్. దీని దాటికి బీజింగ్ పవర్ కారిడార్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. భారత ప్రధాని విమానం దిగగానే అక్కడ ఒక అద్భుతం జరిగింది. సాధారణంగా అంతర్జాతీయ నియమాల ప్రకారం దేశాధినేతలకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ సీషెల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ దౌత్యపరమైన ప్రోటోకాల్స్ అన్నింటినీ తుంగలో తొక్కారు. ఏకంగా రన్వే పైకి స్వయంగా వచ్చి నరేంద్ర మోదీని కౌగిలించుకొని స్వాగతం పలికారు. ఇది కేవలం ఒక అతిథికి ఇచ్చిన గౌరవం కాదు, ఇది ప్రపంచానికి, ముఖ్యంగా చైనాకు సీషెల్స్ పంపిన అత్యంత ప్రమాదకరమైన డిప్లొమాటిక్ సిగ్నల్ అండి. మేము ఎటువైపు ఉన్నామో చూసుకోండి అని చెప్పకనే చెప్పిన సంకేతం ఇది. అసలు ఈరోజు మనం ఆ రహస్యాల వెనుక ఉన్న ముసుగును తొలగిద్దాం. భారతదేశానికి సీషెల్స్ ఎందుకు అంతగా అవసరమైంది? ప్రపంచానికి తెలియకుండా దాచిన ఆ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఏమిటి? మొదట మనం సీషెల్స్ భూగోళాన్ని అర్థం చేసుకుందాం. ఇది కేవలం 115 చిన్న చిన్న ద్వీపాల సమూహం. దీని మొత్తం భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండంలోని కెన్యా తీరానికి సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా ఉంటుంది. పైకి చూస్తే తెల్లటి ఇసుక తిన్నెలు, పగడపు చర్యలు, లక్షలాది మంది విదేశీ పర్యాటకులు వచ్చే ఒక అందమైన టూరిస్ట్ స్పాట్లా కనిపిస్తుంది. కానీ ఈ అద్భుతమైన అందాల వెనుక ఒక నిశ్శబ్ద సముద్ర యుద్ధం నడుస్తుంది. సీషెల్స్ ప్రాముఖ్యత దాని పరిమాణం కంటే 1,00,000 రెట్లు పెద్దదండి. గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్ మ్యాప్ చూడండి. ప్రపంచంలో జరిగే మొత్తం సముద్ర వ్యాపారంలో 30% పైగా వాణిజ్యం. అలాగే గల్ఫ్ దేశాల నుంచి ప్రతిరోజు వచ్చే కోట్ల బ్యారెల్ల ముడి చమురు సరిగ్గా ఈ సీషెల్స్ పక్కన నుంచే వెళ్ళాలి. సైనిక పరిభాషలో దీనిని SLOC, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే గ్లోబల్ ఎకానమీకి ఇది ఒక గుండెకాయ లాంటిది. సింపుల్గా చెప్పుకోవాలంటే సీషెల్స్ అనేది పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక సముద్రపు టోల్ ప్లాజా. దీనిపై ఎవరు పట్టు సాధిస్తే వారు గ్లోబల్ సప్లై చైన్ మెడపై కాలు పెట్టి నిల్చోవచ్చు. చైనా గత 2 దశాబ్దాలుగా ఒక ప్రమాదకరమైన వ్యూహంతో పనిచేస్తుంది. దాని పేరే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. అంటే భారతదేశాన్ని సముద్ర మార్గంలో నలువైపులా ముత్యాల హారంలా చుట్టేసి బంధించడం. చైనా ఏం చేసిందో చూడండి. ఆఫ్రికాలోని జిబౌటీకి భారీగా అప్పులిచ్చి అక్కడ తన మొదటి విదేశీ మిలిటరీ బేస్ కట్టింది. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మనకు అతి దగ్గరగా ఉన్న శ్రీలంకలోని హంబన్ తోట పోర్టును ఏకంగా 99 సంవత్సరాలు లీజుకు రాయించుకుంది. మాల్దీవులలో తన అనుకూల ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి రాజకీయ డ్రామాలు ఆడింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పోర్టుల్లో కూడా తన ఉనికిని చాటుతోంది. చైనా అంతిమ లక్ష్యం ఒక్కటే అండి, యుద్ధం అంటూ వస్తే భారతదేశాన్ని తన సొంత సముద్రపు అంగట్లోనే లాక్ చేయడం, తద్వారా భారత్ ఏ శక్తి ప్రదర్శించకుండా చేయడం. ఈ భయంకరమైన ముప్పును తిప్పికొట్టడానికి భారతదేశానికి పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఒక శాశ్వత సైనిక స్థావరం అవసరమైందండి.
అది ఎలా ఉండాలంటే సముద్రంలో ఎప్పటికీ మునిగిపోని ఒక అజేయమైన యుద్ధ నౌకలా ఉండాలి. దానినే సైనిక భాషలో అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. ఆ పాత్రను పోషించడానికి భారత్ సీషెల్స్ను ఎంచుకుంది. ఇది భారతదేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మరియు వాణిజ్య నౌకల రక్షణకు ఒక సంజీవని లాంటిది. ఇక్కడే అసలు కథ అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. దీని గురించి ఏ అంతర్జాతీయ మీడియా కూడా బహిరంగంగా మాట్లాడదు. దౌత్య ఫైళ్ల కింద చాలా నిశ్శబ్దంగా ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్ జరుగుతోంది. ఆ ఆపరేషన్ పేరే అజంప్షన్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఇది ప్రపంచం కళ్ళకు కప్పిన ఒక ఓపెన్ సీక్రెట్. దీని పేరు వింటేనే చైనా నేవల్ కమాండర్లకు చెమటలు పడతాయి. నివేదికల ప్రకారం సీషెల్స్లోని ఈ నిర్జన ద్వీపంలో ఒక అత్యాధునిక ఎయిర్ స్ట్రిప్ మరియు నావికాదళ స్థావరాన్ని భారత్ నిర్మిస్తోంది. వ్యూహాత్మకంగా ఈ ప్రదేశం ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ కూర్చుంటే మొత్తం మడాగాస్కర్ ఛానల్ మరియు తూర్పు ఆఫ్రికా తీరంలో కదిలే ప్రతి చిన్న పడవ సమాచారాన్ని 24 గంటలు ట్రాక్ చేయొచ్చు. చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఈ ప్రాజెక్ట్ గురించి తెలియగానే అది సీషెల్స్ స్థానిక రాజకీయాల్లోకి నీళ్ళలా డబ్బు చెల్లింది. భారత్కు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేయించింది. భారత్ మీ సార్వభౌమత్వాన్ని లాగేసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున నెరేటివ్ సెట్ చేసింది. ఒకానొక దశలో భారత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వస్తుందేమో అనుకున్నారు. కానీ భారతదేశం తన బ్యాక్డోర్ డిప్లొమసీ మరియు వ్యూహాత్మక ఓర్పుతో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించేసింది. ఈరోజు కూడా ఆ ప్రాజెక్ట్ భారత్ ప్రభావంలోనే ఉంది. రక్షణ నిపుణుల ప్రకారం ఈ బేస్ పూర్తయితే పశ్చిమ హిందూ మహాసముద్రానికి భారతదేశమే అన్డిస్ప్యూటెడ్ బాస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆట ఇక్కడితో అయిపోలేదు. అజంప్షన్ ఐలాండ్ అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రెండవది అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ భారతదేశం సముద్రంలో నిర్మించిన అదృశ్య రక్షణ వలయం. దీనిని కోస్ట్ లైన్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్ అని అంటారు. భారతదేశం సీషెల్స్లోని వివిధ ద్వీపాలలో అత్యంత శక్తివంతమైన అత్యాధునికమైన పోస్టల్ రాడార్లను ఏర్పాటు చేసింది. ఇవి సాధారణ రాడార్లు కావు. చైనాకు చెందిన ఏదైనా న్యూక్లియర్ సబ్మరైన్ లేదా యుద్ధ నౌక మలక్కా జలసంధిని దాటి ఆఫ్రికా తీరం మీదుగా హిందూ మహాసముద్రంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే చాలు, సీషెల్స్లో ఉన్న భారతీయ రాడార్లు క్షణాల్లో దాన్ని ఎలక్ట్రానిక్ శబ్దాన్ని ఉపయోగించి పసిగట్టేస్తాయి. ఈ వ్యవస్థలో ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఈ రాడార్ల నుంచి వచ్చే లైవ్ ఫీడ్ మరియు ఇంటెలిజెన్స్ డేటా నేరుగా భారతదేశంలోని గురుగ్రామ్లో ఉన్న ఐమాక్ కంట్రోల్ రూమ్లో రియల్ టైంలో ప్రత్యక్షమవుతుంది. అంటే సీషెల్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ కళ్ళు నేరుగా ఇండియన్ నేవీ మైండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. చైనాకు చెందిన ఏ జంగి నావ కూడా భారత్ కళ్ళు గప్పి ఇక్కడ తిరగలేదు. వైడ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ద్వారా భారత్ మొత్తం సముద్రానికి ఒక డిజిటల్ మ్యాప్ సిద్ధం చేసి శత్రువు ఆట కట్టిస్తోంది. రక్షణ మరియు దౌత్యంతో పాటు దీని వెనుక ఉన్న ఆర్థిక మరియు సాంస్కృతిక కోణాన్ని కూడా మనం చూడాలి. సీషెల్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టూరిజం, ఫిషరీస్ మరియు బ్లూ ఎకానమీపై ఆధారపడి ఉంటుంది. సీషెల్స్ పరిధిలో ఉన్న భారీ సముద్రపు గర్భంలో అపారమైన ముడి చమురు, సహజ వాయువు మరియు అత్యంత అరుదైన ఖనిజాలు దాగి ఉన్నాయి. భారత్ తన ఓషనోగ్రఫీ సర్వేల ద్వారా సీషెల్స్కు సహాయం చేస్తుంది. మన నావికాదళ నౌకలు వారి సముద్ర తీరాలను శాస్త్రీయంగా సర్వే చేసి ఆ డేటాను సీషెల్స్ ప్రభుత్వానికి అందిస్తున్నాయి. దీనితో పాటు మరొక బలమైన పునాది ఉంది. సీషెల్స్ మొత్తం జనాభాలో దాదాపు 11% మంది భారతీయ సంతతికి చెందినవారే. వీరు తరతరాలుగా అక్కడ నివసిస్తూ అక్కడి వ్యాపార రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రజలు భారత్ సీషెల్స్ మధ్య ఒక సజీవ వారధిలో పనిచేస్తున్నారండి. అందుకే చైనా లీడర్లు అక్కడికి వెళ్తే లభించని ఆత్మీయత, ఉత్సాహం ప్రధాని మోదీ అక్కడ అడుగు పెట్టగానే వీధుల్లో కనిపిస్తుంది. చైనా డబ్బుతో కొనలేని సాఫ్ట్ పవర్ ఇది. ఈ బలమైన నేపథ్యం ఉంది కాబట్టే జూన్ 2026 నాటి ఈ పర్యటన ఇంతటి చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది. సీషెల్స్ తన స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ప్రధాని మోదీని గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భారత్ తన పవర్ఫుల్ విజన్ మహాసాగర్ను మరింత ముందుకు తీసుకెళ్లింది. గతంలో మాల్దీవుల్లో చైనా చేసిన రాజకీయ కుతంత్రాల నుండి భారత్ పాఠాలు నేర్చుకుందండి. అందుకే సీషెల్స్ చైనా అప్పుల వల్ల పడకుండా భారత్ రక్షణ కవచంలో నిలిచింది. ఈ పర్యటనలో రక్షణ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో 19 కీలక ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా $175 మిలియన్ ఆర్థిక సహాయాన్ని భారత్ ప్రకటించింది. భారత్ నేతృత్వంలోని కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లోకి ఇప్పుడు సీషెల్స్ను కూడా పూర్తిస్థాయి సభ్యునిగా చేర్చుతున్నారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం
ఇది హిందూ మహాసముద్రంలో చైనాకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఒక మినీ నాటో లాంటి అభేద్యమైన రక్షణ గోడ. ఇక్కడ అన్ని దేశాలు రియల్ టైం ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటాయి. కాగితాల ఒప్పందాలే కాదు, భారత్ తన హార్డ్ పవర్ను కూడా చూపించింది. మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెజల్ లెస్పోయర్ యుద్ధ నౌకను సీషెల్స్ కోస్ట్ గార్డుకు బహుమతిగా ఇచ్చింది. గతంలో ఇచ్చిన డోర్నియర్ విమానాలతో పాటు ఇది వారి రక్షణను పెంచుతుంది. దానికి ప్రతిగా సీషెల్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కలిపి చూస్తే మీకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. 2026లో జరిగిన ఈ సీషెల్స్ పర్యటన కేవలం ఒక పండుగలో పాల్గొనడం మాత్రమే కాదు, ఇది హిందూ మహాసముద్రం అనే అంతర్జాతీయ చదరంగం బోర్డుపై భారతదేశం వేసిన అత్యంత అధునాతనమైన ఎత్తుగడ. ఈ ఒక్క దెబ్బతో చైనా యొక్క ప్రతి ఆక్రమణ వ్యూహానికి భారత్ నేరుగా చెక్మెట్ పెట్టేసింది. మరి భారతదేశ సముద్ర గర్భంలో వేసిన ఈ వ్యూహాత్మక చక్రవ్యూహం గురించి, చైనాకు ఇచ్చిన ఈ గట్టి కౌంటర్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.